హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరికొన్ని ఫొటోస్తో వచ్చేసాను. అందులో ఫస్ట్ వన్ ఈజ్ మా పాప పుట్టినప్పుడు తీసిన ఫస్ట్ ఫోటో ఇది. అప్పుడు చూసారా, ఫుల్ ఏడ్చిందండి బాబు పుట్టగానే. ఏడ్చాక ఎవరికేమనిపించిందో దాని నోట్లో ఏళ్ళు పెట్టేశారు. అది సిప్ చేసుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది. సి సెక్షన్ అయిందండి బాబు, ఫుల్ ఏడ్చేసింది పాపం. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో వచ్చేసి వాళ్ళ డాడీకి ఇంట్రెస్టింగ్ ఉన్న ఫోటో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదేంటంటే ఇది వాళ్ళ నాన్న తీసిన ఫస్ట్ ఫోటో. నా పాప మంచిగా ఏడవకుంటుంది, ఒక ఫోటో తీద్దామని పెట్టాడు. కథ కయ్యమన్నది. అప్పుడు ఇలా వచ్చింది ఫోటో. భలే టైమింగ్లో ఏడ్చిందండి. ఇట్లా కెమెరా ఇట్లా నొక్కేస్తారు చూసారా, అప్పుడే ఇట్లా ఏడ్చింది. అట్లా పడింది ఫోటో. అండ్ ఇంకో ఫోటో వచ్చేసి ఇది మా ఆయన ఎత్తుకున్నాడు. అంటే ఫస్ట్ టైం మా పాపని ఎత్తుకున్నాడు. ఎంత భయపడ్డాడో అంటే, పుట్టిన తర్వాత చాలా చిన్నగా ఉంటారు కదా బేబీస్, చిన్న చెయ్యి చిన్న కాలు ఎత్తుకోవాలంటే చాలా భయపడి ఉండే. కానీ ఎలానో అలా మేము పెట్టేసాము ఆయన చేతులలో. అండ్ ఇంకో ఫోటో వచ్చేసి మా పాపని ప్రతి నెల చేద్దామన్నట్టు ట్రై చేసి ఉండేయండి. అందులో ఇదిగో ఈ ఫోటో ఫస్ట్ మంత్కి మా పాప ఇలా ఉంది. 21st తర్వాత అంటే ఇవి పైవేమో టమాటాలు, కిందివేమో నిమ్మకాయలు. మళ్ళీ ఎక్కిని కొంచెం దగ్గరికి పడుకోబెడితే ఆ నిమ్మకాయల దగ్గరికి వచ్చేస్తున్నాయి దాని చేతులు. అందుకే కొంచెం దూరంగా పడుకోబెట్టి ఇగో ఇలా తీసాను. అండ్ ఇంకో ఫోటో వచ్చేసి సెకండ్ మంత్ రోజు మా పాప, మా ఇంటి పక్కన బంతి పూల చెట్లు ఐడియా ఉన్నాయా మీకు? ఆ పూల చెట్లు ఉండే. సరే ఒకసారి తెచ్చిద్దాము ఎట్లా పెట్టుకుంటుందో అంటే ఇగో ఇలా పట్టుకుంది. ఫోటో కనిపిస్తుందా క్లియర్గా? అగో 2 చేతులలో 2 పువ్వులు పట్టుకుంది. అయితే ఇంకో చిన్న పువ్వులతోటి 2 అని పెట్టేశాను. దీని డ్రెస్ ఎంత ఉంది, ఇంత పెద్దగా ఉంది. సో ఆ డ్రెస్సులో ఇది కలిసిపోయింది అన్నట్టు. అండ్ ఇంకో ఫోటో వచ్చేసి థర్డ్ మంత్కి చాలా ఇబ్బంది పడ్డానండి. అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 2 months మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. థర్డ్ మంత్కి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు ఇగో ఇలా చేయాల్సి వచ్చింది. అప్పుడు కుదరలేదు అన్నట్టు. ఆ డ్రెస్ కానీ వేసినట్టుందా, ఇట్లా అద్దినట్టు ఉంది అన్నట్టు. థర్డ్ మంత్ మా పాప ఏంటో అండి, అప్పుడు నేను ఇటు ఫోటోలు తీస్తుంటే ఇది ఇటు తిరుగుతుంది, ఇటు ఫొటోస్ తీస్తుంటే ఇటు పక్కకు జరుగుతుంది అన్నట్టు అలా. అండ్ 4th month ఫోటో వెరీ ఇంట్రెస్టింగ్. మంచి సమ్మర్ అండి. సమ్మర్లో మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో గన్నేరు పువ్వులు చాలా పూసినాయి ఎందుకో మరి. ఆ పువ్వులన్నీ తెచ్చి ఏదో నార్మల్గా దాన్ని అక్కడ పడుకోబెట్టాను. మంచిగా ఆడుకుంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇగో ఇటు సైడ్ కొన్ని 4 అని అట్లా పెట్టేసి తీసుకున్న ఫోటో ఇది. పెద్దగా ఏం డిజైన్స్ కొందరు చేస్తారు కదా, అలా ఏం చేయలేదు. జస్ట్ నార్మల్గా దింపాను అన్నట్టు నేను. అండ్ ఇంకోటి ఇదే ఫోటో 5th month నుంచి నాకు చూపించిందండి చుక్కలు. ఒక్క దగ్గర ఉండదు, ఒక్క పని చేసుకోనియదు. ఆ రోజు కూడా అదే అల్లరి చేస్తుంటే, ఆ రోజు సాయంత్రం చీకటి పట్టింది, 6 అయింది అనుకుంటా. అప్పుడు మంచంలో వేసేసి ఇగో ఇట్లా యాపిల్స్ అన్నీ పెట్టేసి 5th month అని ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి 6th month మంచి మే అండి. మా ఆడపడుచు అప్పుడు కొల్లాపూర్లో ఉండేది. మామిడి పళ్ళు తెచ్చింది. ఎన్ని తెచ్చిందంటే 2 బుట్టలు తెచ్చిందండి. అప్పుడు నేను ఇట్లా ఫోటో చేసుకుంటాను పాపది అంటే ఇగో ఇలా 6 అని డిజైన్ చేసి, కనిపిస్తుందా 6? ఇలా 6 అని పెట్టేసి ఈ బొమ్మ ఉంది చూసారా, మా పాపకి మా ఆయన కొనుక్కొచ్చాడు. క్యూట్ టాయ్ అంటాం మేము. అప్పుడే కూర్చోవడం మా పాప 6th monthలో కూర్చుండిపోయింది. అలా కూర్చున్నప్పుడు టక్కని తీసేశాడు మా ఆయన. అండ్ ఇంకో ఫోటో 6 తర్వాత ఏంటి, 7. ఈ ఫోటోకి నా పాటలు కాదండి బాబు. ఇలా తీసానంటే ఇప్పుడు ఇక్కడ 7 అని పొమోగ్రానెట్స్ పెట్టానా, ఇవి తీసి ఇది జరపడము. అప్పుడు బోర్లా పడిపోతుందండి. ఎంత సతాయించిందో, అసలు తీయనీయలేదు నన్ను అయితే. ఇలా తీసేసాను. అండ్ నెక్స్ట్ ఫోటో ఈ 8th monthలో కుందన బొమ్మలాగా రెడీ చేసుకున్నానండి.
అలా రెడీ చేసుకొని బిస్కెట్స్, గుడ్డే బిస్కెట్స్ ఐడియా ఉన్నాయా? ఆ గుడ్డే బిస్కెట్స్ పెట్టాను. ఫుల్ వర్షం పడుతుంది. మేమేమో రూమ్లో ఇక్కడ ఈ 8 అని ఇక్కడ ఇలా డిజైన్ చేస్తే ఊరుకోదే మనిషి. నేను పెట్టడము అది తీసుకొని తినడము, నేను పెట్టడము తీసుకొని తినడము. ఇలా కాదని చెప్పేసి ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి బిస్కెట్ పెట్టేసి ఇగో ఇలా నార్మల్గా పెట్టి తీసేసాము. ఇంకా 8కే ఎలా ఉంది కదా, 9కి చూపిస్తాను చూడండి. అసలు దింపనీయలేదు నన్ను అయితే. ఇగో 9th మంత్లో ఇవేంటి చెప్పండి? కీరా దోసలున్న క్యారెట్లు ఇవి పెట్టి అలా కూర్చోబెట్టి ఇలా చేసాను. అప్పుడు 9th మంత్ స్టార్టింగ్లో గుండు తీపిచ్చేసాము. 9th మంత్ గుర్తులే సరిగా. ఆ తర్వాత హెయిర్ అంతా లేదనమాట, అప్పుడు గుండుతో ఉంది మా పాప. నెక్స్ట్ 9th తర్వాత 10th బెండకాయలన్నీ తీసేసి ఇలా పెట్టేశాను. ఎలా కొరుకుతుంది చూడండి. దాన్ని కొరికిందే కాక మమ్మీ అని అన్నది అన్నట్టు. అప్పుడు 10 ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ 11కి మా ఆయన మంచి చాక్లెట్ బాక్స్ తెచ్చాడండి. తెచ్చాక ఇక్కడ ఒక చాక్లెట్ 1, ఇక్కడ వైట్ చాక్లెట్ 1, మధ్యలో సన్ను, పైన సన్ను, ఇటు సైడ్ ఏమో కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇలా పెట్టి ఇలా ఇక్కడ బాక్స్ పెట్టి దిగమ్మ అని అల్లరి చేస్తారు కదా ఇటు చూడ్డానికని అలా చేసి దింపిన ఫోటో. అండ్ ఇంకోటి వచ్చేసి 11th. 11th ఫోటో, ఇదే 11th ఫోటో కదా. 11th ఫోటో ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 12th మంచి కూర్చుంది. ఏం సతాయించలేదు, ఎందుకో తెలీదు కానీ ఏమి ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఇవి చిన్న బనానాస్ ఉంటాయి చూసారా, ఆ చిన్న బనానాస్ మంచి ఒక వైట్ క్లాత్ వేసి నార్మల్గా దింపుకున్న ఫోటో ఇది. భలే ఉంది కదండి. ఫైనలీ ప్రతి మంత్కి మా పాపనైతే ఇలా దింపుకున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. బాయ్.